స్వర అయితే పరిగెత్తుకుంటూ వాచ్మెన్ దగ్గరకు వచ్చి, వాచ్మెన్ అభి సార్ వాళ్ళు ఫామ్ హౌస్కి వచ్చారా అని చెప్పి అడుగుతుంది. దాంతో వాచ్మెన్ అయితే వచ్చారమ్మా, కానీ ఎయిర్పోర్ట్కి బయలుదేరే పనిలో ఉన్నారు, హడావిడిలో ఉన్నారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే ఏంటి ఎయిర్పోర్ట్కి ఇప్పుడెందుకు, ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏం చేస్తారని చెప్పి స్వర అడుగుతుంది. సార్ వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్తారంటమ్మా, అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్ళే హడావిడిలో ఉన్నారు అని చెప్పి అంటాడు. అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక కారులో బాబీ, ఝాన్సీ, అభి వాళ్ళ ముగ్గురు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇక బాబీ అయితే అలా ఏడుస్తూ ఉంటాడు. ఇక అభి అయితే బాబీని తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. అలా వాళ్ళైతే కారులో బయలుదేరితే ఇంతలో స్వర అయితే, అభి సార్ ప్లీజ్ అభి సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అభి సార్, ఒకసారి డోర్ తీయండి అభి సార్, ఎందుకు మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, దయచేసి నా మాట వినండి అభి సార్, ప్లీజ్ అభి సార్ ఒక్కసారి డోర్ తీయండి అభి సార్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్న అభి ఇలా అంటూ ఉంటాడు, ఫ్లైట్కి టైం అవుతుంది, ముందు కార్ తీయ అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే చాలా సంతోషిస్తుంది. ఇక బాబీ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ఏడుస్తూ ఉంటాడు. స్వర అయితే, అభి సార్ ప్లీజ్ అభి సార్ డోర్ తీయండి, దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి అభి సార్, ప్లీజ్ అభి సార్, బాబీ నువ్వైనా చెప్పు బాబీ ప్లీజ్ బాబీ, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు బాబీ, ప్లీజ్ బాబీ డోర్ తీయండి బాబీ, ప్లీజ్ బాబీ నేను చెప్పేది వినండి అభి సార్, ప్లీజ్ అభి సార్, నన్ను బాబీని దూరం చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే అభి అయితే కార్తో వెళ్ళిపోతాడు. దాంతో స్వర అయితే బాబీ అంటూ గట్టిగా నిద్దట్లోంచి లేస్తుంది. అది చూసి తులసి అయితే, అమ్మ ఏమైందమ్మా, స్వరమ్మ గారు ఏమైంది అని చెప్పి స్వర దగ్గరికి వస్తుంది. ఇక ఇదంతా కూడా స్వర కలకంటుంది. ఇక అభి బాబీని తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి స్వర అయితే కలకంటుంది. ఆ కల్లో స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి, బాబీ ఇదంతా నిజమైతే అమ్మో నేను బాబీని వదిలి ఉండలేను అని చెప్పి అంటుంది. ఇక తులసి అయితే, అమ్మ కొంచెం వాటర్ తాగండి అని చెప్పి వాటర్ ఇస్తుంది. మీకేం కాలేదు కదమ్మా అని చెప్పి అంటుంది. ఏం కాలేదు తులసి, ఏం కాలేదు, చిన్న పీడకలు వచ్చింది అంతే, నువ్వు వెళ్ళి పడుకో తులసి, నేను కూడా పడుకుంటానని చెప్పి స్వర అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.